శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ గౌరవ చైర్మన్ గుంటూరి శ్యామ్ గారి ఆధ్వర్యంలో 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే పోలీసు శిక్షణ ఇవ్వడంలో ఒక బ్రాండ్గా వెలుగుతున్నది. మరి ఈ 20 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల కోసం ఉద్యోగ సాధన రీత్యాగా ఇవాళ టాలెంట్ టెస్ట్ను నిర్వహించాం. ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహణలో అశేష విద్యార్థులు పాల్గొన్నారు. చాలా విజయవంతంగా కొనసాగుతున్నది. ఆ సందర్భంగా ఈ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు మొదటి 100 ర్యాంకులు సాధించిన వారికి 60% రాయితీతో శిక్షణ ఇవ్వడానికి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 20,000 SI కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటన దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కేంద్రంగా కోచింగ్ సెంటర్ను స్థాపించడం జరిగింది. అలాగే SI కానిస్టేబుల్ ఉద్యోగుల సాధన నిమిత్తం శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ ఆన్లైన్ కోర్సు కూడా నిర్వహిస్తున్నది. ఈ 20 వసంతాల సందర్భాన్ని పూర్తి చేసుకొని ఆన్లైన్ కోర్సుల్లో 30% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాయితీని విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి విద్యార్థికి ఉద్యోగ సాధన సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటేనే ఒక పోలీస్ శిక్షణలో ఒక బ్రాండ్గా తెలుగు రాష్ట్రాలలోనే ఒక రోల్ మోడల్గా వెలుగుతుంది. సుమారు ఒక 13,000 ఉద్యోగాలను సాధించినటువంటి ఘనత శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడకు దక్కిందనడంలో సందేహం లేదు. డెమో టెస్ట్కి వచ్చినటువంటి పోటీ పరీక్షలు హాజరయ్యేటప్పుడు స్వాగతం. అయితే ఈ క్రమంలో చాలా మంది ఆస్పిరెంట్స్ అయ్యే మనకు కనబడేది ఏంటంటే నేను పోయినసారి రాశాను 1 మార్కులో పోయింది, 5 మార్కులో పోయింది, 1/2 మార్కులో పోయింది అనేది మనం వింటూ ఉంటాం. ఒకసారి ఏదైతే బాధపడిస్తుంది 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది. అయితే అలా బాధపడేదాన్ని కదా మన ముందుగానే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్కి ఇంకా కాస్త ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక సంస్థ ఎన్నుకోవడం, అంటే కోచింగ్ సెంటర్ అనే మంచి సంస్థలు ఎన్నుకోవడం, ఆ కోచింగ్ సెంటర్ ఉండేటువంటి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, దాని పట్ల అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి మెటీరియల్, మరి వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మీరంతా చదివారంటే ఒక నేర్చుకున్న ప్రాక్టీస్ మనం దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా స్టడీస్ ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ముందుకెళ్ళే కెపాసిటీ ఉండాలి.